ఇక సింహరాశి వారి ఫలాలు. మఖా నక్షత్రం, పుబ్బా నక్షత్రం, ఉత్తర నక్షత్రంలో 1వ పాదంలో జన్మించినటువంటి జాతకులు సింహరాశి జాతకులు. ఈ సింహరాశి జాతకులకి ఈ సంవత్సరం ఆదాయం 2, 14 వ్యయం, రాజ్యపూజ్యం 2, అవమానం 2. సింహరాశి వారికి బృహస్పతి ఉగాది నుండి భాగ్యమున రజతమూర్తిగా, తదుపరి 1 మే 2024 నుంచి రాజ్యమున సువర్ణమూర్తిగా, శని సంవత్సరమంతయు సప్తమున లోహమూర్తిగా, ఇక రాహుకేతువులు సంవత్సరమంతా అష్టమ ద్వితీయములందు తామ్రమూర్తులుగా గోచరిస్తున్నారు. ఈ సంవత్సరం ఈ గ్రహ కలయికలను బట్టి శుభ విశ్రమ ఫలితాలు ఉంటాయి. గోచారరీత్యా గురుడు ఇబ్బందులు కలుగజేస్తాడు. ఆప్తులతో విరోధములు, అనారోగ్య సమస్యలు, కుటుంబంలో ఇబ్బందులు ఏర్పడేటువంటి సూచనలు ఉన్నాయి. వ్యవహారపరంగా సంతృప్తికరమైనటువంటి ఫలితాలు ఉంటాయి. వృత్తి ఉద్యోగాల్లో కీర్తి ప్రతిష్టలు పొందగలుగుతారు. నూతన ప్రయత్నములు సిద్ధిస్తాయి. ఏదైనా కొనుగోలు చేసేటువంటి విషయంలో నిదానము అవసరం. ఆచితూచి నిర్ణయం తీసుకోవాలి. ఏదైనా సాధించాలంటే కావాల్సిన కన్నా శ్రమ అధికంగా చేయాల్సినటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. వ్యవసాయం లాభదాయకంగా ఉంటుంది. ఫైనాన్స్ రంగంలో మంచి ఫలితాలు ఉంటాయి. మీరు చేసేటువంటి అన్ని ప్రయత్నాల్లో ప్రతిబంధకములు ఎక్కువ అయినప్పటికీ ఏదో కారణం చేత ఆలస్యమైన ఈ సంవత్సరంత వరకు పూర్తి చేసుకోగలుగుతారు. రాజకీయ రంగం వారు ప్రజాశ్రేయస్సుకై ప్రయత్నిస్తారు. అయినప్పటికీ ప్రజల్లో అంతగా పోయేటువంటి సూచనలు కనిపించడం లేదు. శ్రమ అధికమవడం వలన ప్రజల్లో గుర్తింపు వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి. కళాకారులు మరియు అన్ని రకముల స్వాతంత్ర వృత్తులు చేసేటువంటి వారు నూతన ప్రక్రియల వలన ఆదాయం పొందుతారు. బంధుమిత్రులతో విభేదాలు ఎదుర్కొంటారు. నగదు, విలువైన వస్తువుల పట్ల జాగ్రత్త వహించాలి. మీరు మీ శ్రీమతి వైఖరితో ఆశించినటువంటి మార్పు వస్తుంది. వివాహ ప్రయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఆశించినటువంటి సంబంధం కుదరకపోవచ్చు. కార్యసిద్ధికి మరింత శ్రమించాల్సినటువంటి సందర్భం. చిత్తశుద్ధితోనే విజయం సాధిస్తారు. పత్రాల సవరణలు అనుకూలించవు. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. ఉపాధ్యాయులకి పదోన్నతి, స్థానచలనం గోచరిస్తుంది. అధికారులకు కింది స్థాయి ఇబ్బందులు తప్పవు. ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగస్తులకి కష్టకాలం అని చెప్పుకోవచ్చు. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కనిపిస్తాయి. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. నూతన వ్యాపారాలు కలిసిరావు. పారిశ్రామిక రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. వ్యవసాయ రంగం వారికి ఆదాయాభివృద్ధి కనిపిస్తుంది. వైద్య, న్యాయ, సాంకేతిక రంగంలో ఉన్నటువంటి వారి ఆదాయం అభివృద్ధి చెందుతుంది. ట్రాన్స్పోర్ట్, లాజిస్టిక్స్ వ్యాపారం చేసేటువంటి వారికి అనుకున్నటువంటి స్థాయిలో ఆదాయం ఉండదు. ఈ సంవత్సరం వీరు సుబ్రహ్మణ్య స్వామి కరావలంబ స్తోత్ర పారాయణ చేయడం చక్కటి శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఇది ఈ సంవత్సరం సింహరాశి ఫలితాలు.